కాళేశ్వరం పైన న్యాయ విచారణ గడువు పొడిగించిరట. 2 నెలల పాటు పెంచే అవకాశం. సుమారు 50 మంది నుంచి వివరాలు సేకరించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. విచారించాల్సిన వారు మరో 50 మంది. ఇప్పుడు నా పాయింట్ ఒకటి ఆలోచించండి. కాళేశ్వరం పైన న్యాయ విచారణ అంటున్నాడు. ఇది కాళేశ్వరం మీద కాదురా బాబు, జర తెలుసుకోండి బాబు. ఎవడి పేపర్ రాసేది? అన్ని పేపర్లు అట్లే తలగబడ్డాయి. ఇది కాళేశ్వరం మీద విచారణ కాదు, కేవలం 3 బ్యారేజీల మీద విచారణ మాత్రమే. ఇది మహా అయితే ఒక 10,000 కోట్ల మీద విచారణ జరుగుతున్నట్టున్నది. జస్ట్ ఒక 10 to 15,000 crores పైననే విచారణ ఇది. ఈ ప్రాజెక్టు మొత్తం కాస్ట్ 1,00,000 కోట్లు. మిగతా 90,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు పనులన్నీ మెగా కృష్ణారెడ్డి చేసిండు. ఆ 90% పనుల మీద 90% పనులు జరిగి ఆ పనుల్లో నాణ్యత లోపించిన దాని మీద విచారణ లేదు. కేవలం ఆ 10% మీదనే విచారణ ఉన్నది. కేవలం ఆ 10,000 కోట్ల మీదనే విచారణ జరుగుతున్నది. ఇది కాళేశ్వరం మీద విచారణ కాదు కాదు కాదు. దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. పేపర్లు జనాన్ని మోసం చేస్తున్నాయి. ప్రభుత్వాలు చెప్పినట్టు పేపర్లు మోసం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా దీని మీద విచారణ చేసి ఇందులో ఉన్న బాధ్యులని బయటకు తీసి వీళ్ళ యొక్క ఆస్తులని వాళ్ళు సంపాదించిన దాన్ని రికవరీ చేయాలనే ఆలోచన ఈ గవర్నమెంట్ కూడా లేదు ఎట్టి పరిస్థితిలో. ఎందుకు లేదంటే ఈ టోటల్ ప్రాజెక్ట్ మీద విచారణ చేయాల్సి వస్తే మేడిగడ్డ బరాజ్ ఏదైతే కుంగిందో దానికి 1 సంవత్సరం ముందే మేడిగడ్డ పంప్ హౌజ్ మునిగిపోయింది. అన్నారం పంప్ హౌజ్ మునిగిపోయింది. కారణం ఏంటి? మొత్తం తీసుకుపోయి డౌన్లో కట్టిరు. అది అంటే ఒకవైపున ఎవరు మనకి పెంటారెడ్డి గారు, కేసీఆర్ పక్కన ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో సలహాదారుడిగా ఉన్న పెంటారెడ్డి గారు మన ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను ఒక హైట్లో చూపిస్తే ఇంకొక హైట్లో పోయి పెట్టిర్రు కాంట్రాక్టర్కి లాభం జరగడానికి. ఆ రక్షణ గోడ మొత్తం ఇదైపోయి ఆ వరదకి మునిగిపోయినాయి పంప్ హౌజులని. ఆ పంప్ హౌజుల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ క్రైమ్ ఉన్నది. నాగం జనార్దన్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించి కేవలం 4 ప్యాకేజీల విషయంలోనే ఈ పంప్ హౌజులు, మోటార్లు, పంపుల కొనుగోలు విషయంలో 5,600 కోట్ల స్కామ్ జరిగిందని ఓపెన్గా బయటపెట్టిండు ఆయన. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది ఇంత ఓపెన్ స్కామ్ జరిగినప్పుడు దీని గురించి మాట్లాడతలేరు ఎవరు? అరే ఇంత దారుణమా? అంటే జనం ఇక కాళేశ్వరం మీద న్యాయ విచారణ అనగానే కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది అనుకుంటారా? ఇది పెద్ద బోగస్ విచారణ. మేము ముందు నుంచి చెప్తున్నాం. ఇది కేవలం 3 బ్యారేజీల మీదనే జరుగుతున్నది. కాలయాపన తప్ప ఇందులో ఏమీ లేదు. ఇందులో కేసీఆర్ని ఇందులోకి లాగరు. కేసీఆర్ అండ్ మెగా కృష్ణారెడ్డి తిన్నది ఇందులో తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే మెగా కృష్ణారెడ్డి మెగా డైరీ ఓపెన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి, పెన్షన్లు, బీజేపీ వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి, మీడియా సంస్థల పేర్లు కూడా ఉంటాయి, ఎవరెవరికి ఎంత ఇచ్చినాం అన్నది. ఈ మెగా డైరీలో వీళ్ళ పేర్లు ఉంటున్నాయి కాబట్టి ఇది 3 బ్యారేజీలకు పరిమితం చేసి ఈ విచారణ సాపజుట్టేసి అవతల ఎత్తేస్తారు. అంతకుమించి ఇందులో ఏమీ ఉండదు. కాళేశ్వరం పైన విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ న్యాయ విచారణ గడువును పొడిగించబోతున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కుంగి పియర్లు, గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్తో న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ ఆఖరుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్ తదితర కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరడంతో పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది. విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడంతో పాటు బ్యారేజీల ఇంజనీర్లు, గతంలో ఈ పనుల్లో భాగస్వాములై ఉండి పదవీ విరమణ చేసిన వారు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలు, బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటివరకు కమిషన్ విచారించింది. సుమారు 50 మందితో వేరువేరుగా ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించింది. ఇదంతా దేనికోసం? కేవలం ఆ 3 బ్యారేజీల విషయంలోనే విచారణ. మేడిగడ్డకు ఆనుకొని పంప్ హౌస్ ఉంటుంది. పంప్ హౌస్ మీద నో విచారణ. ఎవరు కట్టిరు పంప్ హౌస్? మెగా కృష్ణారెడ్డి కట్టిండు. నో, దాన్ని ముట్టుకోం. రేవంత్ రెడ్డి ముట్టుకోడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముట్టుకోడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అసలు మాట్లాడరు దీని మీద. మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ డైరీలు ఓపెన్ చేస్తే వీళ్ళందరి పేర్లు ఉంటాయి. అందులో డౌట్ ఏముంది అందులో? అందుకే వీళ్ళు దాని మీద విచారణ చేస్తలేరు.
మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేస్తే ఇది ఎక్కడ కదులుతుందంటే మొత్తం తెలంగాణలో ఉన్న భూములు ఈ వ్యవహారము ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్ అవుతుంది. వరల్డ్లో ఒక పెద్ద 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 క్రైమ్ అవుతుంది. దాన్ని ఓపెన్ చెయ్యరు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ లీడర్లు కానీ బీజేపీ లీడర్, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అనలేరు. ఎందుకంటారు వాళ్ళు? ఇప్పుడు రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 60,000 కోట్ల లోన్ ఇచ్చేది వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం. ఇంకా వాళ్ళు అడగడానికి ఏముంది అక్కడ? వాళ్ళు కూడా మాట్లాడరు. కిషన్ రెడ్డి మాట్లాడతారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మాట్లాడాడు. ఏ బీజేపీ నాయకుడు మాట్లాడాడు, ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడాడు, ఏ మీడియా సంస్థ కూడా మాట్లాడదు. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నది. కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టించిండు, ఆ యూట్యూబ్ ఛానల్ అన్న వాళ్ళు కూడా మాట్లాడారు. ఈ విచారణ మొత్తం పెద్ద బోగస్ విచారణ. ఇది కాలయాపన తప్ప ఇంకొకటి కాదు. ఈ గడువు పొడిగించిర్రా, ఇంకోటి చేసిర్రా, ఇంకోటి అంతా అవుతుంది. ఇది మీరు చూడండి, ఫోన్ ట్యాపింగ్ మీద కేసీఆర్ పేరు ప్రధానంగా తెర మీదకి వస్తున్నది. కొంత అది దూకుడుగా విచారణ కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. ఇంకొకటి ఏంది, ఈ మధ్య కేసు ఇంకేదో కేసు ఉండగా నిన్న మొన్న. సో ఇట్లాంటి కేసెస్లో విచారణ దూకుడుగా వెళ్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిన్నేదా విద్యుత్ సంస్థల కుంభకోణాల మీద కొంత కదలిక కనిపిస్తూ ఉన్నది. దీని మీద ఎందుకు కనబడతలేదు? ఓపెన్గా దొరికిపోయినారు కదా. సో ఇది చాలా దారుణమైన విషయం. ఎవ్వరు మాట్లాడరు, మనం తప్ప ఇంకా దీని మీద మాట్లాడుతున్న వాళ్ళైతే ఎవరు నాకైతే కనబడతలేరు.